చూడని, ఇంతవరకు చూసినది మాయమైపోయి చూడని వాటిని మీరు చూడబోతున్నారు. అర్థమైందా? చూసిన అవన్నీ ఏమైపోతాయి? చూసినవన్నీ ఏమైపోతున్నాయి? మాయమైపోతున్నాయి అంట. ఏవి రాబోతున్నాయి వాటి స్థానంలోనికి? నేను ఒక మాట చెప్తున్నాను. నీ హృదయంలో చాలా కోరికలు, లేదా దేవుని దగ్గర నువ్వు అడిగిన విజ్ఞాపనలు, నువ్వు ప్రార్థించిన ప్రార్థనలు, నీ మనసులో ఇది జరిగితే బాగుండు, ఇది ఒక్కటి అయితే బాగుండే, నాకేం వద్దు అని అన్న విషయాలు కూడా మన మనసులో చాలా ఉన్నాయి కదా. కానీ అది గుర్తు చేసుకున్నప్పుడల్లా మన హృదయం గాయమైంది, మనం కృంగిపోయాం. అయితే నేను దైవజనుడిగా చెప్తున్నా, నిన్ను కృంగ చేసినవన్నీ మాయమైపోయి ఇంతకాలం చూడకుండా నీ హృదయంలోనే దాచబడినవన్నీ నువ్వు చూసేటట్టుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. Come on. Yes. God can do extraordinary things. దేవుడు అసాధారణమైన కార్యాలు చేయగలడు. ఆమేన్. ఎందుకంటే ఆయన పేరే సాహస కార్యాలు చేయు దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కలిహించిన వారిని నువ్వు వెతుకుతావు, కానీ వాళ్ళు నీకు కనబడరు. యుద్ధం చేయవారు ఏమైపోతారంట? మాయమైపోతాడు. అమ్మ సహోదరి విను, చాలా జాగ్రత్తగా విను తల్లి. సహోదరుడా వినండి. నీకు శత్రువులు ఎక్కడో లేరు, నీ ఇంట్లోనే ఉన్నారు. నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఎక్కడో లేరు, నీ ఇంట్లోనే ఉన్నారు. నువ్వు ఏడిస్తే చూడాలనుకునే వాళ్ళు ఎక్కడో లేరు, ఎక్కడున్నారు చెప్పండి. అయితే వాళ్ళందరూ మాయమైపోతారని చెప్పట్లేదు అన్నోయ్. నీ కన్నీరు మాయమైపోబోతుంది, నీ అవమానం మాయమైపోబోతుంది. నువ్వు ఏడ్చిన అదే గదిలో నువ్వు మనసారా నవ్వబోతున్నావు. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు నిన్ను మార్చటం కాదు, నిన్ను బాధ పెట్టిన వారిని నీకు అనుకూలంగా మార్చేస్తున్నాడు ఆయన. వెతికినా దొరకరు నీ మీద కోపపడే వాళ్ళు, ఇంకా వెతికినా దొరకరు నిన్ను అవమానించే వాళ్ళు, ఇంకా వెతికినా దొరకరు గుచ్చి మాటలతో నిన్ను వేధించేవారు, ఇంకా వారందరూ నీతో సమాధాన పడబోతున్నారు. యుద్ధము చేయు వారందరూ నీతో సంధి చేయబోతున్నారు. హల్లెలూయా. ఇక నుండి వారితో కలిసి మేము దేవుని మహిమపరచబోతున్నాము.